నా పేరు పవన్ కుమార్ కూచిభట్ల అండి. మాది కృష్ణా జిల్లా కూచిపూడి దగ్గర నారాయణపుర గ్రామం. మా ఫాదర్ ద్వారా వచ్చిన ల్యాండ్స్ లో వీలైనంత వరకు ఆటోమేషన్ చేయాలనే ఉద్దేశంతో ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ని ఏ విధంగా వాడాలి ఏంటి అనేది అవుట్ ఆఫ్ ప్యాషనేట్ గా తెలుసుకోవటంలో అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ కి రావడం జరిగింది. మాకు టెక్నికల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ 3-in-1 స్ప్రేయర్ కొనాలనేది ఒక ఉద్దేశం అయితే, దానికి సంబంధించినంత వరకు కస్టమైజ్ చేయాలి. మాకున్న టెక్నికల్ ప్రాబ్లమ్ ని అన్నపూర్ణ అగ్రోస్ లో ఉన్నటువంటి టెక్నికల్ ఇంజనీర్స్ తో మాట్లాడటం జరిగింది. జనరల్ 3-in-1 బ్రూమ్ స్ప్రేయర్ చూసుకుంటే స్టాండర్డ్ ఎక్విప్మెంట్ లో వాళ్ళు కింద పక్కన అటాచ్మెంట్ ఇచ్చారు. యూ కెన్ అడ్జస్ట్ విత్ ఒక 3 holes ని అడ్జస్ట్ చేసుకోవచ్చు దాంట్లో. కానీ ఎప్పుడైతే మనం పెద్ద వీల్స్ వేసి ట్రాక్టర్ ని అప్లిఫ్ట్ చేస్తే ఈ బూమ్ స్ప్రేయర్ హైట్ కూడా పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవటం వల్ల మనకు స్ప్రెడ్డింగ్ ఏరియా అనేది మినుము గాని పెసర గాని లో లెవెల్ భూమి నుంచి చాలా ఆల్మోస్ట్ ఒక 6-7 inches 8 inches హైట్ లో ఉంటాయి మొక్కలు. అక్కడి నుంచి డిఫరెంట్ స్టేజెస్ లోకి మారుతున్న కొద్దీ మాకు ఈ బూమ్ స్ప్రేయర్ దానికి తగ్గట్టుగా హైట్ లేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎక్కువ హైట్ లో ఉన్నప్పుడు మనకు గాలి అనేది వస్తున్నప్పుడు స్ప్రెడ్ అనేది ఎక్కువగా మూవ్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ గా ఎక్కువ జరగదు అక్కడ. సో మనం ఇక్కడ కొట్టాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 2-3 feet అవతలకు పడవచ్చు, కలవకపోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. సో వీలైనంత వరకు మొక్క దగ్గరగా మనం బూమ్ స్ప్రే చేయాలి అనే ప్రాబ్లమ్ ని వాళ్ళ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మాకు ఇట్లా హైడ్రాలిక్ మెథడాలజీలో కావాలి, బెటర్ గా ఉండాలి, ఆ ప్రాబ్లమ్ ని వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఇన్స్టాంటేనియస్ గా ఒక 2 hours మాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని దే ఆర్ ఏబుల్ టు ఆర్టికులేట్. వాళ్ళు క్లియర్ గా కూర్చుని వాళ్ళంతటా వాళ్ళు డిస్కస్ చేశారు. డిస్కస్ చేసి మనం హైడ్రాలిక్ పెట్టచ్చండి, కానీ ఏ విధంగా పెడతాము ఎట్లా పెడతాము అనేది మీకు ఒక 2-3 days లో ఒక మోడల్ గా మీతో డిస్కస్ చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు 2-3 days లో ఒక కాంక్రీట్ డిజైన్ తోటి వచ్చారు. అది నాకు చాలా నచ్చింది. వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఆయనకు ఉన్న ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్ గా వాళ్ళ టెక్నాలజీని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఆర్టికులేట్ చేశారు. ఈ రోజు ఇప్పుడు మనం ఇది చూస్తున్నదే ఆ ప్రొడక్ట్ అవుట్కమ్. దీనికి సంబంధించి మీరు చూస్తే ఇక్కడ వాళ్ళు జేసీబీస్ లో వాడే ఈ హైడ్రాలిక్ ని తీసుకుని అన్ని పైనుంచి కిందకి మౌంట్ చేసి దీన్ని ఫ్రీ హ్యాంగింగ్ లోకి తీసుకొచ్చారు. ఇది ఏదైతే బార్ ఉందో మనకి ఈ హైట్ నుంచి ఆల్మోస్ట్ ఈ హైట్ నుంచి మీకు ఆల్మోస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విత్ 6 inches గ్రౌండ్ క్లియరెన్స్ వరకు కిందకి దిగిపోతుంది. అంత లెవెల్ కి దీన్ని మనం ఆపరేట్ చేసుకునేదానికి డిఫరెంట్ హైట్స్ లో మనం స్ప్రే చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు ఈ ప్రొడక్ట్ కస్టమైజ్ చేశారు, బాగా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. నాకున్న ప్రాబ్లమ్ ని వాళ్ళు ఛాలెంజ్ కింద తీసుకుని విత్ ఇన్ 10 days దే ఫినిష్ ద హోల్ వర్క్ అండ్ దే కాల్డ్ మీ బ్యాక్. ఐఎమ్ సో హ్యాపీ దిస్ ప్రొడక్ట్ హ్యాస్ కమ్ అవుట్ టు ద ఎక్స్పెక్టేషన్స్ వాట్ ఐ హ్యావ్.